హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు నేను మీకు ఒక గొప్ప అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. ఒక 4 to 5 మినిట్స్ మీరు ఓపెన్ మైండెడ్గా వినండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే ఆపర్చునిటీ వచ్చేసి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ని మనం ఇక్కడ ఎంపవర్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఎవరితో రూపాయి పెట్టుబడి పెట్టించకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో రోజు 2 నుంచి 3 గంటలు కనుక మీరు కేటాయించగలిగితే సో 100% ఇక్కడ మీరు నెలకి 30,000, 50,000, 50,000 పైన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మరి అంతా ఓకే, పెట్టుబడి లేకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది? సో అదే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఒకసారి చూడండి, మనం యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం ఇన్ని రోజుల నుండి బయట షాప్లో సబ్బులు, పేస్టులు, బ్రష్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, వంట నూనె ఇవన్నీ తీసుకొస్తున్నాం కదా. అక్కడ నుంచి తేవడం వల్ల ఇప్పటివరకు ఏమన్నా బెనిఫిట్ అయిందా? కాలేదు. ఫ్యూచర్లో అవుతుందా? చెప్పలేము. కానీ ఇక్కడ నుండి మీకు బెనిఫిట్ అవుతుంది, దాంతోపాటు ఒక ఆదాయం కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా వస్తుంది అంటే కనుక, సో యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఏదైనా కొంటున్నారనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తాం, మన పక్కన ఉన్న రిటైల్ షాప్లో తీసుకుంటాం. రిటైల్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? లేదు, హోల్సేల్ షాప్లో తీసుకుంటారు. హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారా? లేదు, డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటారు. పోనీ డిస్ట్రిబ్యూటర్ ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? లేదు, C&F ఏజెంట్ నుంచి తీసుకుంటారు. C&F ఏజెంట్ ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? లేదు, ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు. సో ఇది మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్. ట్రెడిషనల్ మార్కెట్లో వీళ్ళేం తప్పు పని చేయట్లేదు, వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, టైం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి మిగులుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడ వెళ్తుందో ఐడియా ఉందా మీకు? సో ఈరోజు మార్కెట్లో ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది? మార్కెట్లో సెలబ్రిటీ, సినిమా హీరోలు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ వచ్చి చెప్తారు కదా. ఫ్రీగా చెప్తారా? లక్షల్లో ఖర్చు అవుతుంది. జస్ట్ నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అని చెప్తారు మేడం, కానీ వాడతారా వాడరా మనకు తెలియదు. కానీ కొన్ని కోట్లలో డబ్బులు తీసుకుంటారు. సో వీళ్ళందరి మధ్య ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారు కావడానికి అయ్యే ప్రాసెస్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని. మరి 40 రూపాయలు తయారైన వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అంటే కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ తీసుకునే ఆప్షన్ లేదు, ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు కాబట్టి వీళ్ళ మధ్య డబ్బు వెళ్తుంది. కానీ మీకు తెలుసు ఫ్యాక్టరీలో తయారు కావడానికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు మీరు వెళ్ళి ఏదైనా ఫ్యాక్టరీలో అడిగితే ఇస్తారా? నో ఛాన్స్. కానీ ఇక్కడ నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే కనుక, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతుందో డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గరకు వస్తుంది. ఈ మార్కెట్లో రీటైలర్ కానీ, హోల్సేలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, C&F ఏజెంట్ కానీ, యాడ్ చేసే సెలబ్రిటీస్ ఎవ్వరు ఉండరు. మరి వీళ్ళందరూ లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన పోయే 60% మిగులుతుంది కదా. ఆ 60% అమౌంట్ ఈరోజు కంపెనీ మీకు ఇవ్వడానికి రెడీ ఉంది. సో ఎలా ఇస్తుంది అంటే కానీ, నెంబర్ 1, మీరు ఇక్కడ ఒక రిజిస్టర్ ఐడి చేసుకోవాలి. దానికి ఎలాంటి రూపాయి ఖర్చు ఉండదు. మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి ఒక ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఇస్తే మీకు ఒక ఐడి జనరేట్ చేసి ఇస్తారు. ఆ ఐడి మీద కొనుక్కోవడం వల్ల మీకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఎంఆర్పి పైన 10 to 20% డిస్కౌంట్ ఇమ్మీడియట్లీ వస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ వస్తుంది 5 to 11%. ప్రతి నెల 10వ తారీఖు మీకు అకౌంట్లోకి వస్తుంది. అలాగే ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి 10%. మీరు బిల్లింగ్ చేయగానే ఇమ్మీడియట్లీ మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్, CNC అంటే ఒక 4 నెలలు ఒక 100 PV అంటే ఒక 3,500 రూపాయల ప్రోడక్ట్ ఒక 4 నెలలు మీరు కంటిన్యూగా తీసుకుంటే 5వ నెల మీకు 2,500 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ నుండి ఫ్రీగా వస్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు, రైట్? సో దాంతోపాటు ప్రోడక్ట్ గ్యారంటీ అనేది మనకు 100% ప్రోడక్ట్ గ్యారంటీ ఉంటుంది. మీరు తీసుకున్న ప్రోడక్ట్ వాడండి, 30 days టైం ఉంటుంది. 30% వాడండి, మీకు నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, GST మాత్రమే కట్ అవుతుంది. ఇంత గ్యారంటీ ఇస్తుందంటే ఎంత బాగుంటే ఎంత గ్యారంటీ ఇస్తుంది కంపెనీ. ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మీరు షాప్ చేంజ్ చేశారు, బయట తీసుకునే షాప్ వదిలేసి వెస్టీలో తీసుకోవడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చాయి, కన్సిస్టెన్సీ ఆఫర్, ఇంచుమించు 50% బెనిఫిట్ అయింది. ఎంత? 50% బెనిఫిట్. మరి మీకు ప్రోడక్ట్ నచ్చి 50% బెనిఫిట్ అయినప్పుడు ఒక్కసారి మీరు వాస్తవం చెప్పండి, మీరే వాడతారా, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారా? సో 100% మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తాం. అలా ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. ఫేస్బుక్ వాడతాం, ఏదైనా నచ్చితే లైక్ చేస్తాం, ఇంకా నచ్చితే షేర్ చేస్తాం. దానివల్ల ఒక రూపాయి వచ్చిందా? లేదు. కానీ ఫేస్బుక్ ఓనర్ ఈరోజు కోట్లలో సంపాదిస్తున్నాడు. సో అదే పని ఇక్కడ మీరు చేసినట్లయితే, మీరు కన్జ్యూమర్గా వాడుకున్నారు, మీకు నచ్చింది, మీకు తెలిసిన కొందరికి రెఫర్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే కనుక, జనరల్గా ఒక ఫ్యామిలీ ఖర్చు వచ్చేసి మనకు 2,000 నుండి 50,000 వరకు ఉంటుంది. ఫ్యామిలీ సైజుని బట్టి ఒక మినిమం తీసుకుందాం. ఎగ్జాంపుల్ గురించి 4,000, 2,000, 10,000 ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్స్ కండిషన్ ఏమి ఉండదు. ఒక 4,000 ప్రోడక్ట్ మీరు కొన్నట్లయితే 50% బెనిఫిట్ వచ్చింది. మీకు తెలిసిన ఒక 6 ఫ్యామిలీస్కి
మీకు తెలిసిన మీ మాట మీద నా షాప్ చేంజ్ చేసే ఒక 6 ఫ్యామిలీస్కి కనుక అదే 4000 ప్రోడక్ట్ తీసుకోవడానికి మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకు 50% బెనిఫిట్ వస్తుంది. కానీ 6 మంది 4,000 తీసుకుంటే 24,000 టర్న్ ఓవర్ జరిగింది. మీ ఇన్కమ్ వచ్చేసి 2,400 వస్తుంది. 2,400 బెనిఫిట్ అవుతుంది. సో అలాంటప్పుడు మరి ఈ 6 ఫ్యామిలీస్ ఎవరుతున్నారో వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళు ఊరుకుంటారో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారు. ఈ 6 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేస్తే 36 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది 4,000 కొంటే ఇక్కడ ఇంచుమించు 1,44,000 టర్న్ ఓవర్ జరిగింది. ఈ 1,44,000 టర్న్ ఓవర్ నుంచి మీ ఇన్కమ్ వచ్చేసి నెలకి 14,000 వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏం చేశారు? సబ్బు పట్టుకొని అమ్మలేదు, షాప్ పెట్టలేదు, మీరు వాడుకున్నారు, మీకు నచ్చింది, 10 మందికి రెఫర్ చేశారు. మీకు నచ్చకుంటే రిటర్న్ ఇచ్చేసి మన పని మన షాప్ మనకు ఉంది, రైట్? మరి నెలకి 14,000 వస్తున్నప్పుడు ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటూ మీకు ఎలాంటి పనిని డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటే మంచి ఇన్కమే కదా. అలాంటప్పుడు మరి ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 6 ఫ్యామిలీస్కి చూపించడం వల్ల 216 ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఈ 216 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది 200, మొత్తం వచ్చేసి 216 ప్లస్ ఈ 36 ప్లస్ ఈ 6 మంది, మొత్తం మీరు ఒకటి 259 ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఈ 259 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సింది 4,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల 10,36,000 టర్న్ ఓవర్ జరిగింది. ఎంత? 10,36,000 టర్న్ ఓవర్. ఈ 10,36,000 టర్న్ ఓవర్ నుంచి మీకు వచ్చే ఆదాయం నెలకి 1,00,000 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఆలోచించండి, ఇంత ప్రాసెస్లో మీరు ఎక్కడైనా రూపాయి పెట్టుబడి పెట్టమని చెప్పాను? లేదు కదా. సో మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ క్వాలిటీ అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ ఇంట్లో హెయిర్ ఆయిల్ ఉంది, టాయిలెట్ క్లీనర్ ఉంది, దాంతోపాటు షాంపూ ఉన్నాయి, దాంతోపాటు ఇంట్లో వాడుకునే సబ్బు ఉంది, పేస్ట్లు ఉన్నాయి, రైట్? ఇంకా వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఫ్లోర్ క్లీనర్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, ఇది వచ్చేసి బట్టలు ఉతకడానికి యూజ్ చేసే లిక్విడ్ ఉంది, అల్ట్రా వాష్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి, టీ పొడి ఉంది. సో ఇలాంటి రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి బయట వాడుతున్నాం. ఇవి వాడడం వల్ల మీకేమైనా బెనిఫిట్ వచ్చిందంటే ఖచ్చితంగా రాలేదు, కానీ ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకోవచ్చు, రైట్? దాంతోపాటు మన మధ్యన కొంచెం సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, నేను మీకు చూపించబోతున్నాను. సో వీళ్ళు వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ నుండి నెలకి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో వీళ్ళు కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి, కన్వర్బీర్ సింగ్, దీపక్ సూద్ కంపెనీ ఫౌండర్స్. అలాగే మా చీఫ్ మెంటర్ ఎస్పీ భారీల్ సార్, మినిన్ టీమ్, ఇట్లా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతుంటాయి. సో ఇక్కడ వీళ్ళ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెలకి 78 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ వచ్చేసి ఈయన మిస్టర్ అనూప్ గుప్తా అని చెప్పి ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసే పర్సన్. ఈ రోజు ఇక్కడ నుంచి ఇంచుమించు 28 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆడి Q3 వెహికల్ తీసుకోవడం జరిగింది. అలాగే చూసుకుంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు. సాగర్ బాంబ్రీ అని చెప్పి ఒక బ్యాంక్లో జాబ్ చేసే పర్సన్. ఈ రోజు ఇంచుమించు ఈయన 14,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆడి Q3 వెహికల్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఉన్నారు. నేను మన హైదరాబాద్లో తెలంగాణ నుండి కూడా చాలా మంది ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను లాస్ట్కు కొందరు ఫొటోస్, టైం ఎక్కువ లేదు కాబట్టి కొందరు ఫోటోలు మాత్రమే నేను చూపిస్తున్నాను. ఈయన చరణ్ సింగ్ సార్ వచ్చేసి మా అప్లైన్ అనమాట, ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్ట్ అయినా ఆల్రెడీ ఈ బిజినెస్ ద్వారా ఇంచుమించు 5 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ఇది నా ఫోటో. నేను ఈ బిజినెస్ దగ్గర రాకముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపేవాడిని, కానీ ఈరోజు ఈ వెస్టీజ్ నుండి ఇంచుమించు నేను 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఈ బిజినెస్తో మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. మీరు డిసిషన్ తీసుకోండి, ఇక్కడ చేసేది ఏం లేదు, రైట్? సో 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఈ వీడియో పంపించే వాళ్ళకి మీరు ఫోన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నా నంబర్ ఉంది 8374745786 నా మొబైల్ నంబర్. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.